సమస్తము సాధ్యము. ప్రార్థన లేనిది సమస్తము వ్యర్థమైపోతుంది. ఈరోజు మీ జీవితాల్లో అనేకమైన ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, ప్రార్థన విన్నపములు ఉన్నాయి, రకరకాలైనటువంటి విన్నపములు, వినడానికి కూడా కష్టంగా ఉండే విన్నపములు. భర్తతో భార్య కాపురము చేయలేక మనశ్శాంతిని కోల్పోయి ఆ యొక్క కుటుంబం అంతా కూడా శూన్యమైపోయింది. ఆ ఇంటిలో సమాధానం లేదు, సంతోషము లేదు. ఆ ఇల్లు ప్రలాపించే ఇల్లు లాగా ఉంది. ఆ హృదయాలు వేదనతో బాధతో నింపబడి ఉన్నాయి. కుటుంబంలో మనశ్శాంతి లేదా? భార్య విన్నపము చూస్తే, ప్రార్థన విన్నపము చూస్తే, నా భర్త ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటూ రావాలని ప్రార్థన చెయ్యండి అమ్మా అంటది. భర్త ఏమంటాడంటే, భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మరలా తిరిగి ఇంటికి వచ్చేటట్టుగా ప్రార్థన చెయ్యండి. ఇద్దరికి కలవాలనుంది, ఇద్దరు కుటుంబంలో నివసించాలని ఉంది, కానీ తగ్గింపు లేదు, విధేయత లేదు. ఎక్కడ మీ జీవితాల్లో మూర్ఖత్వం, గర్విష్ఠితనం, జీవపుటంబం, ఏ విధంగా కుటుంబాలు కట్టబడతాయి? నువ్వు అదే ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుని పాదాలు ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నట్లయితే, నీవు దేవుని యొక్క శ్రేష్టమైన సుగుణాలతో నింపబడతావు. దేవునికి ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలతో నింపబడతావు. ఒక అయస్కాంతం ఉందనుకోండి, ఒక పిన్ తీసుకొని అయస్కాంతానికి అంటిస్తే ఆకర్షించబడి కొద్ది సమయము అయస్కాంతముతో ఆ పిన్ను సహవాసము చేసినట్లుగా అంటుకొని ఉంటే, కాసేపు అయిన తర్వాత ఈ అయస్కాంతత్వం అంతా ఆ పిన్నులోకి వచ్చేస్తుంది. ఆ పిన్ను వేరుగా వెళ్ళి ఏమైనా ఇనుముని ముట్టిస్తే అది ఆకర్షిస్తుంటది. అంటే అయస్కాంతముతో అది కొంత సమయము గడిపింది కాబట్టి అయస్కాంత తత్వము ఆ పిన్నులోనికి వచ్చింది. అయస్కాంత తత్వముతో ఆ పిన్ను కూడా ఇనుమును ఆకర్షించే విధంగా మారింది. అలాగనే మన యేసయ్యతో మనము ప్రార్థనా సమయంలో గడిపినట్లయితే, మన యేసయ్య పాదాల దగ్గరికి చేరి ప్రార్థించినట్లయితే, ఖచ్చితంగా యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, మంచితనము, ఆశ, నిగ్రహము, ఆత్మ ఫలాలు మన హృదయంలో నింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయాల్లో నింపబడతాయి. ఈరోజు చాలా మంది జీవితంలో ప్రేమ కలిగి జీవించాలంటే ప్రేమ లేదు. కుటుంబంలో ఎందుకు ప్రేమ లేదు? ఆ ప్రేమ చూపించాల్సిన దగ్గర ద్వేషము చూపిస్తున్నా, ప్రేమ చూపించాల్సిన దగ్గర అసూయ బయటపడుతుంది, ప్రేమ చూపించే దగ్గర కఠినమైనటువంటి జీవిత విధానము బయటపడుతుంది. నీకు తెలుసు నీ జీవిత విధానం ఎంత భయంకరంగా మారిపోయిందో, దుష్ట ప్రవర్తనగా మారిపోయింది. కారణం ఏమిటో తెలుసా? ప్రార్థన లేదు నీ జీవితంలో. కాబట్టే మనుషులను ప్రేమించలేకపోతున్నా. ప్రార్థన లేదు కాబట్టే నీ హృదయంలో సమాధానము లేదా. మనుషులతోనూ సమాధానంగా ఉండే సమస్య లేదు. ఇక అందరితో గొడవలే, సమాధానం అంటే తెలీదు. ప్రార్థన లేని జీవితంలో శ్రేష్టమైనవి ఉండవు. ప్రార్థన లేకపోతే వారు దుష్ట ప్రవర్తన కలిగి ఉంటారు. దుష్టునిలాగా ఉండదు వాళ్ళ హృదయము. అసూయ, ద్వేషము, మత్సరము, కోపము, ఇష్టానుసారమైన జీవితాలు, ప్రేమ వారిలో ఉండదు. ఈరోజు చాలా కుటుంబాల్లో నాశనం అవడానికి కారణం ఆ కుటుంబంలో యేసయ్య లేడు. ఒకవేళ ఆ కుటుంబంలో యేసయ్య ఉంటే ఆత్మఫలాలు ఉంటాయి. యేసయ్య కుటుంబంలో ఉంటే ఆత్మఫలాలు కుటుంబంలో ఉంటాయి. భర్తలో నుంచి ప్రేమ కనిపిస్తుంది, భార్యలో నుంచి ప్రేమ కనిపిస్తుంది. యేసయ్య మీ కుటుంబంలో ఉంటే సమాధానకరమైన జీవితం మీలో కనపడుతుంది. మీ కుటుంబాల్లో యేసయ్య ఉన్నట్లయితే సంతోషంగా మీ కుటుంబం ఉంటుంది. 9 ఆత్మఫలాలు నిండుకున్న కుటుంబంగా మీ కుటుంబం ఉంటుంది. ఒకవేళ మీ కుటుంబంలో రాక్షసత్వం ఉన్నట్లయితే, ఇష్టానుసారమైన జీవితం, మూర్ఖత్వం ఉన్నట్లయితే అది దుష్టుడున్నాడని అర్థం. దుష్టుడు మీ ఇంట్లో ఉంటే మీకు మనశ్శాంతి ఉండదు. దుష్టుడు మీ ఇంట్లో ఉంటే సమాధానం ఉండదు.
ఈరోజు మీరు ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ఎవరున్నారు? యేసయ్యకి చోటిచ్చావా? దుష్టునికి చోటిచ్చావా? ఏ రీతిగా ఉన్నాయి మీ జీవితాలు? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి. ఏ రీతిగా ఉన్నాయి? యేసయ్య మీ ఇంట్లో ఉన్నాడా, లేకపోతే సైతాన్ ఉన్నాడా? సిలువయందే ముక్తి బలము గ్రోలితిరా, సిలువయందే ముక్తి బలము నీ సిలువే నా శరణా ఎనురాని, సిలువే నా శరణా